హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. మరి కొన్ని గంటలు ఆగితే 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ లైన్స్ కాస్త క్లోజ్ అయిపోతుంది. నామినేషన్స్ లో మొత్తం 6 మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో టాప్ 5 లో ఎవరున్నారు, ఎవరు ఈసారి విజేత కాబోతున్నారు అనే విషయాన్ని వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉండడం గమనించాల్సిన విషయం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకునింది. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అటు టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి అవినాష్ టాప్ లిస్ట్ లోకి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే మిగిలిన వారిలో మరో 5 ఫైనల్ కి వెళ్తే ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. 6 ఫైనల్ కి వెళ్ళినా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గత సీజన్ 7 లో మొత్తం 6 కంటెస్టెంట్స్ ఫైనలిస్టులుగా ప్రకటించారు. ఇక ఈ సీజన్ లో కూడా అలాగే ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా పలు మీడియాల సంస్థలు అనధికారంగా పోల్స్ నిర్వహించగా గౌతమ్ మొదటి స్థానంలో నిలిచాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ చివరి వారాల్లో టైటిల్ రేస్ లోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్ అంతా స్ట్రాంగ్ గా లేకపోవడమే గమనించాల్సిన విషయము. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా గౌతమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2వ స్థానంలో నిఖిల్ ఉండగా నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంటే. అయితే ఈసారి ఆయనకే టైటిల్ ఇస్తారనేది గట్టిగానే జరుగుతున్న ప్రచారం. అంతేకాదు ప్రతి టాస్క్ లో కూడా 100% ఎఫెక్ట్ పెడుతున్నాడు. ఇప్పటి వరకు అనేక విజయాలు కూడా సాధించాడు. అయితే నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ మైనస్ గా మారడమే కాకుండా సోనియా యష్మి ఎలిమినేషన్ కి కూడా పరోక్షంగా కారణమయ్యాడనే అపవాదన కూడా ఉంది. ఇక మరోవైపు ప్రేరణ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈమె కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావడం గమనించాల్సిన విషయం. కాకపోతే కొంతమందితో మాత్రమే సన్నిహితంగా ఉండడంతో ఆమెపై నెగిటివ్ ఏర్పడుతుంది. పైగా అప్పుడప్పుడు నోరు జారడం వల్ల నెగిటివిటీ ఏర్పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గౌతమ్, నబీల్, ప్రేరణ టాప్ లో ఉండగా ఈ 3 ఫైనల్లో కనిపించడం ఖాయం. ఇక 4వ స్థానంలో రోహిణి నిలిచింది. గత 2-3 వారాల నుంచి తనలో పవర్ చూస్తుంటే టాస్కులు ఆడుతూ అలరిస్తుంది. ఇంకా దాంతో రోహిణి గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. ఇక మరోవైపు విష్ణుప్రియ 5వ స్థానంలో ఉంది. భారీ ఫేమ్ ఉన్న విష్ణుప్రియ గేమ్ పరంగా వెనకపడమే కాకుండా పృథ్వీ చుట్టూ తిరుగుతూ గేమ్ వదిలేసింది. ఇక ఆ తర్వాత స్థానంలో నబిల్ ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే గౌతమ్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వైల్డ్ కార్డ్ టైటిల్ ఇస్తే విమర్శలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు టైటిల్ కి నిఖిల్ అర్హుడు అనడంతో సందేహమే లేదు. మరి ఓట్ల ప్రకారం గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నారు. చివరికి ఎవరికి టైటిల్స్ ఇస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.